అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆ స్వామి అమ్మవారి దయ వల్ల మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మా ప్రయాణం. అయితే నేను మామూలుగా అయితే శ్రావణ మాసం భాద్రపద మాసానికి మనం సిద్ధంగా ఉండాలని సమకూర్చుకోవాలి, ఆరోగ్యం కూడా బాగుండాలి, పూజలకి నోములకు అనుకుంటాం కదా. కానీ ఆషాఢ మాసం నుంచి అద్భుతమైన పూజలు, నోములు, వ్రతాలు అన్నీ అవుతుంటాయి కదా. అంటే రాబోయే రోజులకు మనం ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని ప్రకృతి భగవంతుడు మనకి చెప్తున్నట్టు ఈ ఆషాఢ మాసంలో జగన్నాథ స్వామి రథయాత్ర, వారాహి నవరాత్రులు, ఇంకా బోనాలు, తొలి ఏకాదశి, మన పల్లెల్లో అయితే చక్కగా అమ్మవారి వారాలను చేస్తారండి గ్రామ దేవతకి. ఇలా చాలా అవుతుంటాయి. అంటే మనం అందరూ ఒకేలాగా ఉంటారు కదా, ఎవరిని వీళ్ళని బట్టి వాళ్ళు. ఈ పువ్వులు అయితే పక్కింటి ఆంటీ వాళ్ళు కోసుకొచ్చాను, మనవి వాళ్ళవి కలిపి అనమాట. అందుకని మురిసిపోతున్నాను చూపించి. అయితే మనం సడన్గా కొన్ని నెలల పాటు చేయకుండా సడన్గా ఉపవాసాలు చేసిన, సడన్గా ఒంటిపోట్లు చేసిన, లేదంటే ఫుల్ మనం వాటర్ తాగి ఉంటారు కదండి, ఫుల్ ఫాస్టింగ్, అలాంటివి చేసిన ఒంట్లో కొంచెం ఇబ్బంది పడుతుంది. అందుకని మనం ఇప్పటి నుంచే ఒంటిపోట్లు చేయడం, ఫాస్టింగ్లు చేయడం, కొంచెం ఎర్లీగా లేవడం, ఇలాంటివి అందరికీ ఒకలా ఉండదు కదా, ఎవరిని వీలు బట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆరోగ్యం బాగుంటేనండి పూజలు, నోములు, వ్రతాలు. అదే చెప్తున్నాను. మనం చక్కగా ఆరోగ్యం బాగాలంటే మంచిగా తిని చక్కగా మన మనసులోనే ఆ స్వామి అమ్మవారిని ధ్యానించుకున్నా సరిపోద్దండి. నేనైతే ఇదే చెప్తాను. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తొలి ఏకాదశి కోసం అండి. 6వ తారీఖు 7వ నెల 2025 ఆదివారం ఆషాఢ శుద్ధ ఏకాదశి అండి, తొలి ఏకాదశి. అయితే ఈరోజు విష్ణువు పాలకడలపైన యోగ నిద్రలోకి వెళ్తారటండి. అందుకని చెప్పి దీన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ ఏకాదశిని శయన ఏకాదశిని కూడా అంటారటండి. ఈ ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి మర్నాడు పొద్దున విష్ణువుని ఆరాధించి ఎవరికైనా భోజనం లేదా స్వయంపాకం ఇచ్చి మనం ఉపవాసం విరమిస్తే జన్మాల పాపాలు ప్రక్షాళనం అవుతాయని మాధవుడు ధర్మరాజుకి తెలియచేశారటండి. అది అందుకని చెప్పి దీన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తున్నారు. ఈరోజు యోగ నిద్రకి ఉపక్రమించిన విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తిరిగి మేల్కొంటారట. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని పిలుస్తారటండి. ఈ యోగ నిద్ర అనేది రాత్రి సమయం భూమిపైన పెరుగుతుందని సూచనటండి. అందుకని మన ప్రజలందరికీ రాత్రి వేళలో నిద్ర సమయం పెరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిందే కదా. ఏకాదశి వ్రతము ఏంటనేది. పిండి దీపాలు చక్కగా పెట్టుకోండి. మనం ఇంట్లో ఆడవాళ్ళని చక్కగా చేసుకుంటే మన ఇంట్లో పిల్లలు, మా మగవాళ్ళకి, పెద్దలకి అందరికీ బాగుంటుంది. ఆ స్వామికి తులసి మాలలు వేసుకోండి, లేదంటే తులసి దళాలతో అర్చించుకోండి, మారేడు దళాలు పెట్టుకోండి, లేదంటే ఇంట్లో పూలు ఏ ఉంటే అవి పెట్టుకోండి. పిండి దీపాలు వెలిగించండి. యాలకులు ఉంటాయి కదండి, యాలక్కాయలు చక్కగా పసుపు నీటిలో తడిగైన తర్వాత మాలలాగా చేసి ఆ వెంకటేశ్వర స్వామికి, విష్ణువుకి, ఏ స్వామి అయితే ఆరాధిస్తాం స్వామికి చక్కగా మాలగా వేయండి. మనకి ముందే చెప్పాను కదా కథలో మీకు, జన్మల పాపాలు పోతాయని. పిల్లలతో వేయించండి. పిల్లలకు కావాల్సింది ఒకటి ఆరోగ్యం, రెండోది సరస్వతి కటాక్షం. పిల్లలతో వేయించి మంచిగా చేయించండి మీకు తోచిన విధంగా చక్కగా. రేపైతే ముఖ్యంగా పేలాలండి. పేలాలంటే మీకు ఐడియా ఉంది కదా, పేలాల పిండి ప్రసాదంగా సమర్పిస్తారండి. పానకం పెట్టుకోండి, వడపప్పు పెట్టుకోండి. చక్కగా మీకు ఏ పండు ఫలం ఉంటే, ఏ పువ్వు దొరికితే ఆ పువ్వుతో చక్కగా స్వామివారిని అర్చించుకోండి. ఎన్ని పుష్పాలు మనం సమర్పించిన మనసు అనే పుష్పాన్ని మనస్ఫూర్తిగా సమర్పించకపోతే ఏ పుష్పాలు ఇచ్చిన దండగని చెప్తారు గురువులు. ఇదేది నా సొంతంగా చేసింది కాదండి, పెద్దలు గురువులు మనకు తెలియజేసిందే. ఏది స్వతహాగా నేను తెలుసుకునేది అంటే నా అంతటి నాకు తెలిసింది కాదు. అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు, గురువులు ప్రత్యక్షంగా మనకి గురుముఖంగా మనం తెలుసుకోలేకపోయినా టీవీల్లో మనం తెలిసిన విధంగా, ఫోనుల్లో మనం మాట్లాడే విధంగా అలాగే తెలిసిందే అండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నాకు అందరూ మంచిగానే ఆదరిస్తున్నారని నేను నమ్ముతున్నానండి. లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి చేరువవుతుంది నా ఛానల్. అప్పుడు నాకు ఇంకా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఇంకొంచెం వీడియోలు చేయడానికి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి ఛానల్ అంతా చెక్ చేయండి. ఏదో ఒక మంచి విషయం ఉంటుందండి, ఖచ్చితంగా నేను అది చెప్పగలను. ఓకే అండి, నమస్తే అండి.